జీడీఆర్ న్యూస్ ఇది సామాన్యుని గళం. లోకక్షేమం ప్రపంచ శాంతి కోసం మహత్తర ఆధ్యాత్మిక కార్యక్రమంగా త్రిమూర్తుల కళ్యాణం నిర్వహించనున్నట్లు ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ తెలిపారు. తిరుపతిలోని నేరేళ్లమ్మ ఆలయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలు ఘనంగా ఆవిష్కరించారు. వేదురుకుప్పం మండలం కమ్మ కండ్రింగ గ్రామ సమీపంలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడనుంది. ఈ దివ్య మహోత్సవం ద్వారా లోక కళ్యాణం, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ తెలిపారు. భక్తులకు నిరంతర అన్నదానం ఏర్పాటు చేయడంతో పాటు భక్తి శ్రద్ధలతో త్రిమూర్తుల కళ్యాణాన్ని వీక్షించిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దైవ అనుగ్రహం పొందాలని స్వామీజీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్, చాణక్య ప్రసాద్, కేఎన్ రాజా, సురేష్ రెడ్డి, తొండమరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్ స్వామి, డాక్టర్ కస్పా పద్మనాభం, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమశివాయ. ఏప్రిల్ 1వ తేదీ చైత్ర పౌర్ణమి సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపాన ఉన్న శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా లోక కళ్యాణం కోసం ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని త్రిమూర్తులకు కళ్యాణం నిర్వహిస్తున్నాము. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానము. సాయంత్రం 4 గంటల నుండి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. 7:30 గంటలకు త్రిమాతలు, త్రిమూర్తుల కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా భక్తులకి త్రాగునీరు, అన్నప్రసాద వితరణ నిరంతరం ఉంటుంది. అందరూ ఈ కార్యక్రమం రావాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి గారు లోక కళ్యాణార్థం త్రిమూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లి కమ్మకండ్రిగా సమీపమున శ్రీ స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవాలయంలో త్రిమూర్తుల కళ్యాణం ఏప్రిల్ 1వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి ఈ కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతాయి. 4 గంటలకు గణపతి సిద్ధేశ్వర స్వామి అభిషేకాలతో ప్రారంభమయ్యి సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనలు అన్నీ జరుగుతాయి. మళ్ళీ 7:30కి త్రిమూర్తుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం శ్రీ 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 ప్రతాప్ స్వామీజీ గారు ఈ త్రిమూర్తుల కళ్యాణం చేస్తున్నారు. ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి మన తిరుపతి పరిసర ప్రాంతాలు, జిల్లా వాసులు అందరూ విచ్చేసి ఈ త్రిమూర్తుల కళ్యాణోత్సవంలో పాల్గొంటే బోలో శంకరుని ఆశీస్సులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి. మనం అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తాము. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ లోక కళ్యాణార్థం చేపడుతున్న త్రిమూర్తుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించవలసినదిగా ఆ బోలో శంకరుని ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.